తినలేదు ఆగి స్టార్ట్ చేసిన మన త్వరగా దొరికిపోయింటాడు. ఎన్ని కూర్చున్నా మేము స్టార్టింగ్ కుట్టడానికి ట్రై చేసాం. 3 క్యాచ్లు డ్రాప్ అయ్యా, మాకు ఒక్కటి కూడా డ్రాప్ చేయలేదా? చేతిలో పడా మాకు కూడా ఒకటి చేసి మేము కూడా చేసి ఉంటాం కదా. క్యాచ్ డ్రాప్ అయింది, కీపర్ క్యాచ్ చేయి టచ్ అయిపోలేదు కదా. పాప ఆయన ముందుకున్నాడు, ఆవేశపడ్డాడు, చెంపౌట్ చేద్దామని. నాలాగా బ్యాటింగ్ మోకాలు తగలుతుందని పోవట్లే బాల్ అసలు. రెండు ఫోర్లు వస్తా అంటే అయిపోతుంది. మనం ఇచ్చాం లేదా ఈయన మంచి కొట్టింది. బై కట్ చేయండి. రిపోర్టింగ్ సెకండ్ మ్యాచ్ ఇప్పటికి వచ్చేసి ఉంటాం కదా, ఆడేసి వచ్చేసి ఉంటాం కదా. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి. అవతల ఏ బాల్ వేసిన అవుట్ అవ్వకూడదు. ఇప్పుడు కూడా నేను ఒకటి ఎల్సిపి అవుట్ అయిపోయాది దీన్ని అసలు స్టార్ట్ అయ్యి క్యాచ్ ఇద్దామని చూస్తాను. వాళ్ళు పట్ల అప్పటికి 2 ఇచ్చిన అందరూ మళ్ళా ఫీలింగ్ చేస్తుంటే వాళ్ళు ఇంక 2 వచ్చుంటాయి నాకు. బౌలింగ్ అటేసి 2 పడిపోయినాయి. అయినా నీ హైట్కి 6 నుంచో లాగుతుంటే మమ్మల్ని. బాల్ వికెట్ వేసాను లాస్ట్. ఇంకా 5 దగ్గర స్టార్టింగ్ అంతా ఆఫ్ తర్వాత లెగ్ సైడ్ ఆగొట్టుకుంది. బాల్ టు బాలే ఉంది. ఫస్ట్ ఓవర్ పడ్డా లేదు, లాస్ట్కి మన లాగా అయిపోద్దని భయం నాకు. అంతే. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాలే చాలా లూజ్ బాల్. 105 కొట్టాలరా 92 బాల్ ఏసీ పోదన్నా ముందుగానే వేయాలి దాన్ని. ఎవరున్నారా? చరణ్ లేడు, వెళ్ళిపోయాడా? ఉన్నాడు. ప్రాపర్ వచ్చి ఆంధ్ర తిరుపతి శ్రీకాళహస్తి సైడ్ ఉందా? మంచి ఏరియా. చదివేటప్పుడు పాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది చిన్న చిన్న గల్లీ. మంచి ప్లేస్ మనీ ఉండొచ్చు, పక్కనే ఉంటాయి. ఓపెన్ చేసేది అది ఓల్డ్ టౌన్. అది నీకు అలిపిరి రోడ్కి పోయింది ఓల్డ్ టౌన్. అది వాటర్ అన్నా వాటర్ ఇది కదన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా వాటర్ ఎత్తుకోపోతే కిషోర్ అన్న ఓపెన్ చేయమని వాడిని సింగిల్ రేట్ చేసింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, అయిపోయింది. అదో నా బ్యాట్నట్టు ఉంది. అదే మందేనా? మందే తిరిగిపోయింది. చంద్ర సిద్ధార్థ్ వాటర్ తీసుకో, తాగు. ఓకే ఓకేలే. వాటి మందే కదా సాల్ట్ మందే. మనకు బోనస్ మొహం పగిలిపోయి ఉంటుంది బాల్గా ముందుగా మొహం పెట్టాడు. మొహంకి వచ్చింది బాల్.
వీడు మళ్ళీ మారుస్తారు అటు కొట్టాడు వాళ్ళకైనా చిరాకు కదా, వికెట్ పడకుండా 15-15 ఓవర్లు ఆడుతుంటే అవతల చిరాకు వస్తుంది వేయాలంటే. మనం స్టార్టింగ్ అదే ఫీల్ అయ్యిందా? స్టార్టింగ్ కాదు మధ్యలో బ్యాటింగ్ మన వాళ్ళు నాకెందుకు నువ్వు 2 క్యాచ్లు డ్రాప్, సింపుల్ క్యాచ్లు కానీ ఉంటాయి 2 సింపుల్. నేను సుమారు కాదులే మహేష్, సింపుల్ చేతిలోకి వచ్చింది ఒకటైతే. ఇంకోటి అసలు గ్యాదరింగ్లోనే లేవు. వీటి వచ్చేస్తుంది. అవునులే, అది కూడా తప్పే కదా. లేలే అందరూ డ్రాప్ చేశారు. అంటే మనం అవతల అంటున్నాం కదా, మనం ఈజీగా ఇచ్చేసాం చేస్తాం. బాల్ టు బాల్ స్కోర్ ఉందబ్బా కరెక్ట్గా, అంతే కదా? అంటే ఎన్ని బాల్స్ అనుకుంటా అంత దూరం పోవట్లే. అసలు బాల్ 4 బాల్ కూడా ఎట్లా ఉంది తెలుసా, మూవ్ కూడా అయితే మరి గోల్ ఆడ కొట్టినట్టు 20 ఎక్స్ట్రా వదిలేసాడు కొన్ని బాల్. క్యాచ్ వద్దు బలగా పట్టుకుందామని. 13 వైట్స్ మనం 16 ఇచ్చిన ఎక్స్ట్రా 25. బ్యాటింగ్ మామా. ఎన్ని బాల్స్ ఎన్ని ఉంటాయి? 14 84 బాల్స్ నీకు 150 ఎంత ఇప్పుడు 85 బాల్స్ 100 మళ్ళీ కవర్ అయిపోయింది. పోతే 4 పోతా నాకు ఇబ్బంది. మా లాస్ట్ ఓవర్ 4 రన్, అంత ముందు ఓవర్ 3 రన్లు. తమాషా అది మీరు సెట్ అయిపోయినాం కదా, నువ్వు కాసేపు ఓపికగా ఉంటే నాకు అయిపోయింది అసలు. ఇప్పుడు రిటైర్డ్ హట్ చేపించేసి మళ్ళీ వాడు ఏమన్నాడు అందుకు అడిగాను నేను అప్పటికి. రిటైర్డ్ హట్ అంటే రిటైర్డ్ అవుట్ అంట. బ్రో కూడా అదే ఆయన టైర్డ్ అయిపోయి కాదులే, ఇంజురీ కదా. నువ్వు పడుకొని యాక్ట్ చేసి నడుము నొప్పి నా వల్ల కావట్లేదు. ఎక్కువ కొట్టకూడదు. ఇదిగా బాబు మనం ఫస్ట్ మ్యాచ్ షెడ్యూల్ చేసిన ఫస్ట్ మ్యాచ్ ఈ టీంలో కాదు, వాళ్ళు గ్రౌండ్ బాగాలేదు, వేరే గ్రౌండ్ ఆడదాం. మేము ఫస్ట్ మ్యాచ్ ఆడతాము. ఆడబోయేదా చూడు, చెప్తున్నా కదా, నువ్వు కూడా అవ్వట్లే బాల్ గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నాకు ఆ షాట్ చెప్పాలి. బాగా నచ్చింది ఆ షాట్. అమ్మ చాలా చంద్ర నీ 2 6 క్యాచ్ ఆల్రెడీ బాల్ చేతిలో ఫోన్ చేసి బాల్ టు బాల్ అన్నా 4 ఉందిలే మన కోసం. ఇలాంటి ఓవర్లోనే వాడు అజ్జిగాడు కాసేపు ఉన్నట్టు భలే ఉండేది మ్యాచ్. తిప్పేసి ఉన్నట్టాడు మ్యాచ్ నట్ట. బ్యాట్ వచ్చి సైడ్ వచ్చి 50 పడితే ఎంత చూడండి స్కోరా చూడు. అది నాకు రావట్లే, ప్లే అవుతున్నాము. సరే ఎంత బచ్చా 150 అతని స్కోర్ 48. బ్యాటింగ్ మా క్లాసిక్ ఈజీ టుడే వెళ్ళిపో. చేశాను మళ్ళీ చేశాను. ఒక బాల్ ఉంది అడిగి పోయినాక ఆడ అవ్వలా 150 నువ్వు చేసి నీకు గెలవపోయా. 17th over రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆడింది దానికి చాలా తీయాలి. ఇంకా 90 కొట్టాలా? 93 కొట్టాలి. సర్లే వాళ్ళు లాస్ట్ 10 ఓవర్లు 120 కొట్టారు. వాళ్ళు కొట్టింది లాస్ట్ 10 ఓవర్లు 120. దాంట్లో 70 కొట్టే నా పక్కన వచ్చింది.
నేను వేస్తానంటా లేకుంటే అన్న ఇంకా లేదు. లేదు లేదు ఇంకొక బాల్ ఉంది కదా మొత్తం కాదనా, మొత్తం నువ్వు వేయించుకుని ఇంకా నేను తీసుకుంటాను నేను. నువ్వు మొత్తం సంగతి నా పడలే ఇంకా దాన్ని చాలు క్లియర్ అయిపోద్ది. వాళ్ళు కొడితే బుల్లెట్లు పోయినట్టు పోయినాయి. అక్కడ 4 ఆప్లో పోయినాం మనం. స్ట్రైట్ షాట్. నేను వదిలేసిన హోటలేరా నువ్వే కాదు అంత ముందు ఉన్న తినని ఏం చెప్పినావు చెప్పు చూడు తొంగి చూస్తున్నాడు చూడు. నువ్వు ఎట్లా నువ్వు తమ్ముడే కాబట్టి తీసుకుని అడ్జస్ట్ అవ్వాలి కదా నిజమే. నిన్న అది పని ప్రాక్టీస్ పోయినాం. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాం, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయలేదు, తప్పు అయిపోయింది. ఫస్ట్ ఓవర్ మరీ అండర్స్టాండింగ్ ల్యాండ్ రాయించుకో. 2 బాల్ పట్టే 2 కొట్టాడు. కానీ కసిపెట్టి ఇస్తావు కదా. మై డిల్ స్టంప్ బౌల్డ్ అయ్యాడు. ఆడబడ్డది షాక్ అసలు. పాప అతను ప్రతి బాల్ హిట్ చేయాలని చూసాడు. అవన్నీ ఇప్పుడేమో కానీ ఇవుడు రాడు కానీ రికార్డ్ అవుతుందా? రికార్డింగ్ అది వీళ్ళు ఎవరన్నా 6 కొట్టినట్టు అయింది మనకి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి చూసుకో. చెప్పు ఆ 50 కూడా 50 అంతకుముందు మనం గోల్డ్ పెట్టి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంట్రెస్టింగ్ చెప్పరా చెప్పున్నాడు మీ వాడు అన్నాడు. అది కూడా ఆయన పే చేయాలని చెప్పాడు. ఎంత మంచి స్కోర్ 160 పెట్టేదానికి. నాకు ఇచ్చినావంటే చాలా ఇది ఉంటుంది. నీకు ఓకే అనుకుంటే త్వరగా అయిపోతాను. ఓకే అనుకుంటే నాకే ఇబ్బంది లేదు. అందుకే ఇప్పుడు మాట్లాడతా ఇంట్రెస్ట్ ప్లస్ గోల్డ్ లోన్ పెట్టింది దానికి ఇంట్రెస్ట్ ఇంకేం మామూలు. కానీ ఆ మనిషి పెట్టిన టార్చర్కి నీ మాట ఫోన్ చేసిన దానికి నీ మెసేజ్ పెట్టింది ఏమన్నా ఒకరు ఆడితే అట్లీస్ట్ ఈ టైంలో ఇప్పుడు లేట్ చేసి బాల్ ఆడు ఓవర్కి నా 7 రన్ 8 రన్ వచ్చి నాకు కష్టం అయిపోతుంది. తర్వాత ఒక ఓవర్ పడితే అయిపోతుంది. ఒక ఓవర్ మనిషి మామూలు కూడా మళ్ళీ ఇచ్చానంటే మళ్ళీ తిప్పుకుంటాడు. మళ్ళీ టైట్ చేయడానికి మనం ముందుగా ఆడుకోవాలి. ఏం చేస్తాం మన 18 ఓవర్స్ అవుతా. శ్రీరామ్ బాగా వేస్తున్నాడు. 2 ఓవర్లు 6 ఓవర్లు 4 వేస్తున్నాడు. మిగతా వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. సెందులు 27 కొట్టింది. చేస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్. బయసులు పోయాలేరా ఓవర్లా వదిలేసాడు. చెక్కేపు వదిలేసాడు. నువ్వు 480 వేసినావు ఆయనకి తెలిసి గుర్తు 480 వేసావు నువ్వు ఫస్ట్. నీ పేరు 92 91 అక్టోబర్ 17th 16th ఇప్పుడు 480 అంత. అది 80 దానికే అడ్జస్ట్ అయ్యాడు. అది అలవాటు లేదులే. అది గ్యాదరింగ్ అవ్వదు. అది ఇరుక్కోదు. అది కాక చేతులు కొద్దిగా లావు ఉంటాయి మనిషికి. వచ్చేసావు. నేనైతే రావు అనుకున్నాను కదా. ఫీల్ అయినా అక్టోబర్ 30 వేసింది. నవంబర్ దాంట్లో పట్టుకోలేదు. అక్టోబర్ 36 నీకు 14 ఫస్ట్ బౌలింగ్ ఫస్ట్ ఓవర్ చూస్తే నీకేసింది. నీకేసింది మామూలుగా ఆడతారు కదా కాకుండా నీకు 36 వేసుకున్నాను అనుకుంటా. ఆడో కీపర్ నాగార్జున. అవునా వచ్చాడా నాగార్జున? అవును కంపెనీ. డిసెంబర్ డాడీ ఇచ్చినాడు. నవంబర్ కదా. నవంబర్ మనకి వదిలేసాడు మన కోసం. వదిలేసాడు మన కోసం. అంతేనా? ఇంకేం లేదు. అదే ఆడేసి అయిపోద్ది. హలో చెప్పినా నేను చూస్తాను. నేనేం చెప్పరా దానైతే ఏమను ప్రస్తుతానికి బాల్ నా అకౌంట్ తీసుకున్నా. అక్కడ డబ్బులు కానీ అడుగుతున్నాడు అని చెప్పు. క్యాష్ కానీ తీసుకుని బ్యాటింగ్ మావా క్లాసీ. ఓ బ్యాటింగ్ గురించా? అది మావా షాట్.
ఫాస్ట్ బాల్ అంటే ఆడేస్తారు కానీ స్లో బాల్ బ్యాటింగ్ బావా మామూలుగా ఉండదు. అప్పుడే అవుట్ అయ్యి అలసిపోయినా. నువ్వు ఫోన్ చేశాడు ఇందాక, అప్పుడే వచ్చింది అవుట్. అప్పుడే అవుట్ వచ్చింది. ఎంత స్కోర్? అది అది బ్యాటింగ్ 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 బావా ఎంత మచ్చా 182 ఈజీ పెంచేశాడు కిషోర్ అన్న. 12 అంటే 12 బాల్ మచ్చా 11 బాల్ 3 బాల్ 12 కొట్టాడు. 9 బాల్స్ ఏమన్నా 3 కూడా వేసాడు అనుకో మ్యాచ్. ఒకటేసి 2 వేసి సార్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. కూల్ బావా ఊపిస్తే ఊపేస్తాడు. చెప్పా హిట్టింగ్ ఏమని భలే షాట్ పెట్టుకున్నారు. స్ట్రైట్ తీసేసి ఎగిరిపోతున్నాడా? స్ట్రైట్ తీసేసి అక్కడ పెట్టుకున్నారు. ఆడుతున్నాను చెప్పొచ్చా హిట్టింగ్ చేసేమని అన్న బ్యాటింగ్ మా బ్యాటింగ్ మా ఇతను 49 48 కాదు బాల్స్ కేట్ రన్స్ అయ్యా 75 బాల్స్ 73 balls 78 runs 50 అవుతుంది 73 78 ఫస్ట్ స్టార్ట్ చేసిన దాంతో జీతాలు ఇటు సరిపోయినా సరిపోయా. ఇంట్లో పిల్ల బెంగళూరులో బతకడం మా వాడని కారు స్కోరు పోతే ఒక 10 కార్లు వచ్చి పోతాడు రండి. బస్సు పోతే ఆటో దొరకపాయా నిద్రలేక అయిన వదిలేస్తే ఆటో దానికి ఏం పోయిందా కారికి వాళ్ళ తెలియపోయినాయ్యా. అమ్మాయి తెలియక ఇబ్బందిలే చూస్తే ఈఎంఐ కారు చూస్తే ఈఎంఐ మజిల్ పట్టేసింది. అడ్డంగా ఆడినా తీసుకుంటే డబ్బులు ఫోన్ లేకపోయా. అచ్చా అది ఇటు పోయింది చూడు ఒక షాట్. అసలు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. పోయింది చూడు ఒక షాట్. నాకే ఆశ్చర్యం వేసింది. ఏంద్ర ఎంత షాట్ పోయింది. లాస్ట్కి రీషర్ కాకుండా బ్రోకర్ వాళ్ళు టెంప్టింగ్ బోర్డు వచ్చాడు. 2 వికెట్లు తీసాడు. చలానా వాడు కట్టినాను బావా. చలానా కట్టి ఆధార్ కార్డు తీసిన దానికి ఒక్కొక్క ఫైల్కి 500 అంట. నేను చెప్పిన ఇక్కడ పని ఏదన్నా నాకు చెప్పిన ఇస్తాను 500 అంట సార్ ఒక ఆధార్ కార్డు ప్రింట్కి చలానాగా. కూల్ బావా బాగా చూస్తాడు తెలియలే పాపం అందరూ కలిసిపోయారు. ఒకరు కాదు అందరూ 30 ఓవర్లు రాలేకపోతున్నావు. డిహైడ్రేట్ అయిపోతున్నాయి బాడీ. బాటిల్ ఎత్తుకోమచ్చా సాల్ట్ వాటర్ తాగుతారా? హాఫ్ సెంచరీ కొట్టాడు. అయిపోతుంది మ్యాచ్ వచ్చా హాఫ్ సెంచరీ బ్రో. హాఫ్ సెంచరీ బ్యాటింగ్ బ్రో. గ్రేట్ గ్రేట్ బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్. చంద్ర చంద్ర కదా చంద్ర ఇక్కడ ఉన్నావురా. ఇంత చంద్ర చంద్ర ఎంత కాన్ఫిడెంట్ గా పిలుస్తాడంటే పేరు మర్చిపోయాలి. సిద్ధార్థ్ బ్యాటింగ్ బ్రో. హాఫ్ సెంచరీ ఇది బ్యాటింగ్తో ఓపిక లేదంట. అది అది చూసాడు అంటే ఇప్పుడైనా ఎత్తు బ్యాటు ఎత్తాడా? నేను చూడలా. బ్యాటింగ్ బ్యాటింగ్ బావా నువ్వు కూడా ఈసారి ఎత్తియా? ఛాన్స్ ఉంది కదా. ఉంది ఈజీగా ఉంది. 28 అప్డేట్ కాదు. బాల్ టు బాల్ బ్యాటింగ్ బావా బాగా క్లాస్ కనిపించలేదా ఎక్కడ పెట్టినారు? అప్పుడు ఇట్లా లాగేసారు. ఓకే
లేదు ఆ బౌలర్ లేదు ఫస్ట్ బౌలర్ యాక్టివ్గా ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటా 15 ఓవర్లు పడుకున్నాడు కింద గ్రాస్ మీద పడుకున్నాడు ప్రశాంతంగా అరగంట. వాడు కొడుకుని వస్తే ఏడా మనకి లడ్లా కనిపిస్తున్నాయి. ఆడేమో బాల్ ఏమో అసలు మరీ స్లోగా వస్తున్నట్టుంది. టెంపరేచర్ మరీ స్లోగా వస్తున్నట్టు. అదే కష్టం. ఈ అబ్బాయి కెప్టెన్ ఇతనే క్యాప్. ఆడ దొరికినంత సేపు కొట్టియాలి, తర్వాత టైట్ అవుతుంది. ఎంతమ్మా 182 19 ఓవర్స్ 70 కొట్టాలా? 66 బాల్ 70. కిషోర్ 34 70 కొట్టాలి, 66 బాల్. చాలా కొట్టాడా? త్వరగా కొట్టేసి 5 4 ఫాస్ట్ కూడా ఓవర్లు వచ్చేసింది. సూపర్ బాల్. అది ఇప్పుడు అటు కొడతాడులే బ్రో. బ్యాటింగ్ బావా, బ్యాటింగ్ ఓవర్లే. బ్యాటింగ్ మావా. 38 ఇతను అసలు ఆడినట్టే అనిపిస్తుంది. ఆడ కొట్టేసింది. ఆ పక్క పడ్డాయి, ఈ పక్క పడ్డాయి. వెనక్కి ఎక్కువ వచ్చేసి మెల్లగా అడుగు నేను అడుగుతున్నా బయట ఎక్కువ మంది ఉన్నారు. ఓకేలే పర్లేదు, ఏం కాదు. బ్యాటింగ్ మావా, బ్యాటింగ్ మావా. బ్యాటింగ్ నా అయిపోయింది 4 నేను కూడా 4 అనుకుంటా. అటు బాగులే నా మేట కొడతావా మంచిగా వాటర్ బాటిల్ ఇటు బాబా అంత కొట్టాడు, ఇట్టే కొట్టాడు. దాని ఆ క్రోలా కలిపేసి ఏం కదా, ఫుల్ నిలబడి సరిపోతుంది. బాల్ ఫీల్డింగ్ మాత్రం ఓ ఫీల్డింగ్ మిస్ ఫీల్డింగ్ లేదు. బ్యాటింగ్ లే 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 బావా 50 కూడా ఇబ్బంది లేదు, కూరుకుంటు. బాగా పట్టారంట. పడి ఎగిరి అయ్యా నువ్వు ఆడే ఉన్నావు పట్ట ఎగిరేసి బ్యాటింగ్ సెంచరీ 4 10 ఓవర్లు మేము ఒక 4 రోజులతో ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బా ఈక్వల్ అయితే స్కోర్